మన ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా పండు మిరపకాయలు గానీ, పచ్చిమిరపకాయలు గానీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని బయటే ఉంచేసామంటే అవి పాడైపోతాయి కదా! అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నారు అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లోనూ వాడుకోవచ్చు, రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఇంకా మనం చట్నీలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అదెలా అంటేనండి, ఈ పండు మిరపకాయలన్నిటిని శుభ్రంగా కడిగేసి, ఇక్కడ అమ్మమ్మ అయితే ఆరబెట్టేసింది. ఈరోజు కొబ్బరికాయ పచ్చడి చేద్దామని అమ్మమ్మ కొబ్బరికాయని కూడా తురుముతుంది. ఇంకా ఇదిగోండి పొండు మిరపకాయలన్నిటిలో కొంచెం ఆయిల్ వేసి మరీ ఎక్కువగా కాకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని కొంచెం కల్లుప్పును కూడా వేసి మిక్సీ పట్టేసుకుని ఇలా పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసేసుకుని మనం చట్నీ కానీ రోటి పచ్చడి కానీ చేసేసుకోవచ్చండి. ఈరోజు నేనైతే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ఇక్కడ. ఈ టిప్ మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.